ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్ను ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇందులో ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులం. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా, కాపీలు చూసుకోండి. రేపు ఏసీబీ అడిగితే వాళ్ళకదే ఇస్తా, పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకదే ఇస్తా, కోర్టులో కూడా గివే ఇస్తా. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు, అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితిమి, మూసి లూటీ గురించి మాట్లాడబడితిమి. మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుమి. నీ అదానితో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితిమి కోహినూరు హోటల్లో. ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది. మేము అర్థం చేసుకోగలుగుతాను నీ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది. అందులో ఒక చిన్న అంకం, దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మింగట్టు ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో, నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు, అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినా నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ఇంత ఫ్రివలస్ కేసు, ఎంత హౌలా అయినా, ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా? విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా? అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు, మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా? ప్రపంచంలో నవ్వుకోరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది, కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను, దివాలా తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది, న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు. మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళు. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం. 100% చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, లీగల్గా కొట్లాడతాం. పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం. ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, అది కూడా చెప్తున్నాం, మళ్ళీ 420 హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 దొంగ హామీలు అన్నీ అమలు చేసేదాకా వదిలిపెట్టాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఎఫ్ఐఆర్ సంగతి లీగల్గా చూసుకుంటాం. నేను నీ కేసు గురించి చెప్పిన, అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా. కరప్షనే లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా? ఎఫ్ఐఆర్ ఎక్కడిది? ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్గా చూసుకుంటాం. ఇక ఎఫ్ఐఆర్లో తుపాతులు, నేను లాయర్ కాదు. నేను అదే చెప్తున్నా బ్రదర్, ఈ లీకు వీరులు, ఒకప్పుడు గ్రీకు వీరుడు అని పాట ఉండేది, అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు. ఒక మంత్రికి దమ్ము లేదు, దద్దమ్మలంతా మాట్లాడమని రేపు ముందుగా అసెంబ్లీ పెట్టమను. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను.
అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టమను, అసెంబ్లీలో చర్చ పెట్టమను, వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను, వాళ్ళ వాస్తవాలు ఏందో వాళ్ళు చెప్పను. ఇప్పుడు ఆడ ఈడ 4 గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి? 4 కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం, ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం. బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా, మనం సగం కట్టినాం వాళ్ళకు 55 కోట్లు ఏదో కట్టినాం, 55 ఎంతనో కట్టినాం. నాకు సరిగ్గా యాదికి లేదు, సంవత్సరం కింద ముచ్చట. ఇక లాస్ట్ 1 ఇయర్ అంతా కొట్లాటనే కదా, మీరే చూస్తారు కదా. సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా, పేపర్లు అన్నీ ఉన్నాయి, కాగితాలు అన్నీ ఉన్నాయి, పైసలు ఎన్ని పోయినాయి, ఎన్ని ఆడ ముట్టినాయి, లెక్కపత్రం ఒక్కొక్క అనా పైసతో సహా ఉంటుంది. ఎట్లా పోతుంది? మిగతాది ఇంకా కట్టాలి అన్నారు, 50% కట్టిరు, 50% కట్టాలి అన్నారు. ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ 50-55 crores ఉండొచ్చు. ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది? ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంతా లీకు వీరులు, ఆర్లో కూర్చొని ఈఆర్లో కూర్చొని లీకులు వచ్చినా ఒక్కనన్నా రమ్మని ముంగటికి. రేపు చర్చ పెట్టమని రాదు. నేనేమంటున్నా మళ్ళీ అడుగుతున్నా, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు, ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే. నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా, అసెంబ్లీలో నేను మాట్లాడతా, నేను మెంబర్ని. రేపు అసెంబ్లీ ఉంది, సస్పెండ్ చేయి, మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు, నేను వద్దంటున్నా. రేపు అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్నోడు కొట్టి, లేదా 15 రోజులు పొడిగించు, మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్నీ మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు, నీ ఇష్టం అనేది పెట్టు. నిన్ను ఎవడు ఆపిండు? పెట్టు, వీఆర్ రెడీ. బ్రదర్ నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినరో నాకు తెలియదు. ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు, ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చితే మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నానేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేను లేనిది నేను అనకూడదు. గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిర్రేమో. ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా. ఫార్ములా ఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైసలు ముట్టిన రిసీట్లు, ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది, దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇలా నేను బయట పెట్టినా. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ ఎ డిస్కషన్ టుమారో ఇన్ అసెంబ్లీ. బ్రదర్ ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట, ఒక నిమిషం, ఎఫ్ఐఆర్ అయిందట. ఇప్పుడు నేను గింత చెప్పినాక కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నాడైతే గింత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి. ఇక నేను బుద్ధి తక్కువని, నేను ఎవరినైతే వాడిని అరెస్ట్ చేస్తా, ఎల్ఎన్టీ సిఎఫ్ఓని కూడా అరెస్ట్ చేస్తా, ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే మూర్ఖులతో ఏం మాట్లాడతాం? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, లీగల్గా నేనే తప్పు చేయలేదు, నాకు గుండె ధైర్యం ఉంది, నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాని కాగితాలు నేను చూపెడుతున్నా, కరప్షన్ లేదు, కాకరకాయ లేదని చెప్తున్నా. ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి. యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దెర్ ఈజ్ నో కరప్షన్. If there is no corruption, where is anti-corruption bureau? That's my question. So therefore, all I'm saying is, we'll face it legally. Whatever it is, we'll face it legally and politically. Thank you. It's all I'm over. ఇంకా చాలా ఉన్నది కథ. ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పినా కదా మళ్ళీ మేము ఇట్లే మూవ్ అవుతాం, వాళ్ళు అట్లా మూవ్ అవుతారు, మేము ఇట్లా మూవ్ అవుతాం. దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి, ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి, ఆ తర్వాత విచారణ చేయమనండి. రేవంత్ రెడ్డి మొగోడైతే